రైట్, హైదరాబాద్ నాడిబొడ్డున ఉన్న సున్నం చెరువు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చెరువు చుట్టూ కూడా ఆక్రమణలే కాదు, ఈ చెరువు నీటితో అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉండటంతో ఆ విషయం మరింత పెద్దదైపోయింది. ఇప్పటికే ఈ చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను హైడ్రా కూల్చివేసే పనిలో ఉంది. ఇప్పటికే కొన్ని ఆక్రమణలను నేలమట్టం కూడా చేసింది హైడ్రా. మరికొన్ని కట్టడాలను కూల్చే పనిలో ఉంది. అయితే హైడ్రా కూల్చివేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. అంతేకాదు, ఎఫ్టీఎల్ హద్దులు చూపించకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడ లోకల్స్. ఈ కేసు ఇప్పటికే హైకోర్టుకు చేరింది. కోర్టు స్టే కూడా విధించిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో కాస్త ఉద్రిక్తత అక్కడ కనిపిస్తోంది. సున్నం చెరువు విషయంలో కేవలం ఆక్రమణలే కాదు, ఇక్కడి భూగర్భ జలాలు కూడా ఓ సీరియస్ ఇష్యూగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో బోర్లు వేసి నీటి దందా చేస్తున్నారు కొందరు. దీనిపై ఇప్పుడు హైడ్రా కన్నెర చేస్తోంది. ఎందుకంటే ఇక్కడి జలాలు తీవ్ర స్థాయిలో కలుషితమయ్యాయని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇక్కడ నీటితో దందా చేయవద్దని కూడా సూచించారు. కానీ ఇక్కడ నీటి వ్యాపారం మాత్రం అస్సలు ఆగడం లేదు. ఇప్పటికే తీవ్ర దుర్గంధంతో పాటు కలుషితంగా మారింది సున్నం చెరువు. ఈ చెరువు చుట్టూ ఉన్న బోర్లలో ప్రమాదకర రసాయనాలు, భార లోహాలను, సీసం, కాడ్మియం, నికెల్ ఉన్నాయని హైడ్రా ఇప్పటికే హెచ్చరించింది కూడా. ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పరీక్షలు చేసింది. ఈ నీటిని తాగితే క్యాన్సర్ రోగాలతో పాటు హృదయ కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని హెచ్చరించింది హైడ్రా. ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నీటిని తాగునీటిగా హాస్టల్స్, నివాసాలకు, కార్యాలయాలకు సరఫరా చేయవద్దని హెచ్చరించింది హైడ్రా. పీసీబీ రిపోర్ట్ ఇచ్చినా, హైడ్రా హెచ్చరించినా సరే నీటి దందా మాత్రం ఆగడమే లేదు. దీంతో హైడ్రా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ప్రారంభించింది. ఓ వ్యాపారిపై ఏకంగా క్రిమినల్ కేసు నమోదు చేసింది హైడ్రా. నీటి ట్యాంకర్స్ ను సీజ్ చేసింది. బోర్డ్స్ ను, షెడ్లను తొలగించేసింది. మరికొంతమందిపై కూడా కేసులు నమోదు కాబోతున్నాయి. ఇక 1970లో సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు. అయితే 2016లో హెచ్ఎండిఏ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో చెరువు విస్తీర్ణం మాత్రం 32 ఎకరాలుగా చెప్పింది. అయితే సున్నం చెరువు విస్తీర్ణం కేవలం 15 ఎకరాలే అనే వాదన కూడా కొనసాగుతోంది. కానీ ఇది అవాస్తవమని చెబుతున్నారు హైడ్రా అధికారులు. గడిచిన 10 ఏళ్లలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అధికారులు. కానీ నిర్మాణాలు వెలిసాయని చెబుతున్నారు. ఒకవేళ బాధితులకు నిజంగా ఏమైనా అధికార పత్రాలు ఉంటే గనక వారు పరిహారం కోసం సంప్రదించవచ్చని చెబుతున్నారు. అలా కాకుండా చెరువు పునరుద్ధరణ పనులను అడ్డుకోవటం సరికాదని చెబుతున్నారు వాళ్ళు. మేము కబ్జాదారులమా? అరే మమ్మల్ని పిలిచి మాట్లాడాలి కూడా ధైర్యం కదా, సరిపోవట్లేదా మీ సార్కు? చచ్చిపోయినా సరే నాకు న్యాయం చేయించండి. అరే మేము 30 ఏళ్ళ నుండి. మరోవైపు దశాబ్దాలుగా చెరువులో పేరుకుపోయిన చెత్త, మురుగును తొలగించే పనిలో ఉన్నారు అధికారులు. త్వరలోనే దానికి పూర్వ రూపం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మేము సామాన్యం ప్రజలు